హాయ్ టు ఆల్. వీడియోల గురించి చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏసిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక వెంటనే వెళ్దాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు 2026 ఫస్ట్ బ్యాచ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్‌లీ 2500 అబోవ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా ఇంటర్ లేదంటే డిప్లొమా. అంటే ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్న క్వాలిఫికేషన్ ఏంటి, అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ హైట్ ఎంత ఉండాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సాధించాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేయాలనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెంటా వెళ్ళాం బ్రదర్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలక్షన్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 2026 ఫస్ట్ అనమాట. మనకు అండర్ అగ్నిపథ స్కీమ్ కింద మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 2026 ఫస్ట్ బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అయితే ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చెప్తాను. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది January 7, 2025 నుండి January 27 అంటే మనకు నెక్స్ట్ మంత్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే కేవలం 20 రోజులు మాత్రమే వాళ్ళైతే టైం అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని ఏదైతే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. తప్పులు లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఎగ్జామ్ డేట్ కూడా 22 మార్చ్ 2025 నుంచి మనకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుందని వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటారో మార్చి 22 అనేది మీరు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను. ముందుగా వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తాను కదా. ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్టు అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ అని మనకు 2 రకాలైతే ఉందన్నమాట. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఇంటర్మీడియట్లోన ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేయకపోతే ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో ఇంజనీరింగ్, ఇక్కడ డిప్లొమాలో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలోనే ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే వాళ్ళు వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ కింద మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేయలేదు అండ్ అదేవిధంగా మీరు 3 ఇయర్స్ డిప్లొమా కూడా చేయలేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్టు ఎవరైతే ఉంటాయో వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ కింద కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ కాదు, 3 ఇయర్స్ డిప్లొమా కూడా చేయలేదు, 3 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ కూడా చేయలేదు, నేను ఇంటర్లోన బైపీసీ గ్రూప్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చేసి ఏంటంటే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. 10+2 ఇంటర్లోనే మీరు కంపల్సరిగా 50% మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు 50% అబోవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద ఇంటర్లో బైపీసీ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బైపీసీ గ్రూప్ కాదు, సిఈసీ, హెచ్ఈసీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు 10+2 ఈక్వలెంట్ అన్నాడు అనమాట, ఎనీ స్ట్రీమ్ అనమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. బట్ వచ్చేసి ఏంటంటే మీకు ఓవరాల్గా మీకు 50% అబోవ్ మీకు మార్కులు వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు 50% అబోవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే January 1, 2005 నుండి July 1, 2008 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 21 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారి చూసుకోండి.
జనవరి 1, 2005 నుండి జూలై 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అర్హులనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే హైట్ విషయానికొస్తే ఇక్కడ మనకు మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 152 సెంటీమీటర్లయితే మినిమమ్ హైట్ అయితే ఉండాలి మేల్ వాళ్ళు. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 152 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే మినిమమ్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ హైట్ అనేది ఒకసారి చూసుకొని ఈ హైట్ ఉంటే ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికొస్తే మనకు మేల్ వాళ్ళు వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 77 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 82 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా గర్ల్స్‌కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఎంత ఉన్నా పర్వాలేదు. బట్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్‌పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వెయిట్ అనేది మీ హైట్‌కి, మీ ఏజ్‌కి తగ్గట్టు మీరు కంపల్సరీ వెయిట్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. మినిమమ్ వెయిట్ అనేది 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండదు. అది బాయ్స్ అయినా కానీ, గర్ల్స్ అయినా కానీ 50 కేజీల కంటే ఎక్కువనే ఉండాలి. ఒకసారి చూసుకోండి మీ వెయిట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే బ్రదర్ ఇది మనకు అగ్నివీర్ కింద మీకు భర్తీ అయితే చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీరు ఓన్లీ 4 సంవత్సరాలు జాబ్ చేయాలి. వాటిలోన 75% మంది రిటైర్మెంట్ అయ్యి అంటే ఇంటికి అయితే రావాలి. ఓన్లీ 25% మంది మాత్రమే మీరైతే పర్మనెంట్ అయితే అవుతారు. ఇక్కడ శాలరీ ఏ విధంగా వస్తుందంటే మీకు మొదటి సంవత్సరము పర్ మంత్ మీకు 30,000 మీకు శాలరీ అయితే వస్తుంది. ఇన్ హ్యాండ్ వచ్చేసి మీకు 21,000 9,000 మీకు కట్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చి మనకు గవర్నమెంట్ వాళ్ళు 9,000 యాడ్ చేసి లాస్ట్‌లో మనం ఇంటికి వచ్చేటప్పుడు ఇస్తారనమాట. అండ్ సెకండ్ ఇయర్‌లో వచ్చేసి మీకు 33,000 మీకు శాలరీ వస్తే బై హ్యాండ్ మీకు 23,100 వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్ మీకు పర్ మంత్ 36,500 వస్తే బై హ్యాండ్ మీకు 25,550 రూపీస్ వస్తుందనమాట. అండ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి మీకు శాలరీ 40,000 వస్తే బై హ్యాండ్ మీకు 28,000 మీకు శాలరీ అయితే వస్తుంది. అంటే బ్రదర్ ఇక్కడ మీకు ఎంతైతే అమౌంట్ కట్ అవుతుందో దీనికి వాళ్ళు అంతే అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేసి ఓవరాల్‌గా మీకు అంటే మీకు 5,02,000 నుండి 5,02,000 వరకు మీ అమౌంట్ కట్ అవుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా మీకు అంతే అమౌంట్ యాడ్ చేసి మీరు 4 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మీరు ఇంటికి వస్తారు కదా! అప్పుడు మీకు అప్రాక్సిమేట్‌లీ ఎంత వస్తుందంటే 10,04,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇది సేవానిధి ప్యాకేజ్ కింద మీకు అయితే ఇస్తారు. ఆ 10,00,000 తీసుకొని మీరు ఇంటికి వచ్చి ఏదో ఒక బిజినెస్ అని పెట్టుకోవాలి. లేదంటే ఇంకా మీకు ఒక సర్టిఫికేట్ ఉంటది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మీరు జాబ్ చేసినట్టు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు అదర్ నోటిఫికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చనమాట. మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 అనేది మనకు ఆన్‌లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ అంటే చెప్పాను కదా! ఆన్‌లైన్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి మీకు మార్చి 22న అయితే కండక్ట్ అయితే చేస్తా అని చెప్పాడు. ఆల్రెడీ మీకు డేట్ అని చెప్పాను కదా! అండ్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకొచ్చేసి 60 నిమిషాలు టైమింగ్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు క్వెషన్‌లు అయితే వస్తాయి. 10+2 సీబీఎస్ఈ సిలబస్ అనమాట. అండ్ ఎవరైతే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 45 నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్టు అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మీకు క్వెషన్‌లు అయితే వస్తుందనమాట. ఇది చూసుకోండి. ఒకవేళ మీరు సైన్స్ సబ్జెక్టు ప్లస్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఓవరాల్‌గా 85 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అండ్ అదేవిధంగా రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెగెటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందనమాట. 1/4 అనమాట ఇది. అండ్ కరెక్ట్ అయినటువంటి ప్రతి క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూసుకొని మీరు 1/4 నెగెటివ్ మార్క్ ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి క్వెషన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 2 ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మళ్ళీ దీనిలోనే మనకు 2 రకాలు అయితే ఉంటుంది. దీనిలోనే మనకు పీఎఫ్టీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1 అనమాట. దీనిలోనే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు పీఎఫ్టీ 2కి. ఇక్కడ 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది మేల్ వాళ్ళు వచ్చేసి 7 మినిట్స్ 7 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గర్ల్స్ వచ్చేసి 8 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని అంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేశారంటే ఈజీగా అయితే మీరు రన్నింగ్ అయితే కొట్టొచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు పీఎఫ్టీ 2 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు బ్రేక్ అయితే ఇస్తారు. 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన తర్వాత మీకు ఎంబటే పీఎఫ్టీ 2 అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా పీఎఫ్టీ 2లో వచ్చేసి మనకు మేల్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 10 పుషప్స్ ఉంటాయి. 1 నిమిషంలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు 2 నిమిషాలు బ్రేక్ ఇచ్చి 10 సిటప్స్ 1 నిమిషంలో కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీకు 2 నిమిషాలు టైమింగ్ ఇచ్చి అంటే బ్రేక్ ఇచ్చి 20 స్క్వాట్స్ 1 నిమిషంలో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకన్నమాట. అండ్ అదేవిధంగా గర్ల్స్‌కి వచ్చేసి రన్నింగ్ అయిపోయినాక 10 నిమిషాలకి మీకు పీఎఫ్టీ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. 10 సిటప్స్ అనమాట. ఓవరాల్‌గా 1 మినిట్ 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు 2 మినిట్స్ అనేది బ్రేక్ ఇచ్చి తర్వాత మీకు 50 స్క్వాట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు.
1 మినిట్‌లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇది వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్‌లో ఒకసారి చూడండి. లేదంటే గనక ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 3 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్. ఈ మెడికల్ టెస్ట్‌లో మనకు కంపల్సరీగా ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే టెస్ట్‌లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు టెస్ట్‌లు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అటువంటి మెడికల్ టెస్ట్‌లన్నీ కూడా కండక్ట్ అయితే చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే గన మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అగ్నిపత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నిపత్‌గా మనం జాబ్ చేయాల్సి ఉంటుంది 4 ఇయర్స్ అనేది. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే గన అగ్నిపత్ వాయు cdse.in అనే వెబ్‌సైట్‌లో మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషను. అప్లై చేసిన వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో ఏదైతే దిగుతారో ఫోటో కంపల్సరీ మీరు కంపల్సరీగా ఒక బ్లాక్ స్లేట్ అయితే పట్టుకోవాలి. ఒక పలక పట్టుకొని ఆ పలకలోనే మీరేం చేస్తారంటే మీ పేరు రాయండి. మీ క్యాపిటల్ లెటర్స్‌లో మీ పేరు రాసి తర్వాత ఫోటో దిగినటువంటి డేటు. ఎవరైతే నవంబర్ లోపే దిగినటువంటి ఫోటోలైతే మీరు యాక్సెప్ట్ చేయరు. నవంబర్ గాని లేకపోతే డిసెంబర్ తర్వాత దిగినటువంటి ఫోటోలు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు డేట్ అయితే వేయండి. దానిలో ఫోటో పైన కంపల్సరీగా మీ పేరు రాయాలి క్యాపిటల్ లెటర్స్‌లోన అండ్ కంపల్సరీగా డేట్ అయితే వేయాల్సి ఉంటదన్నమాట. ఫోటో దిగినటువంటి డేటు. ఇది చూసుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్‌లో వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. రూ. 550 ప్లస్ వాటితో పాటు జీఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కంపల్సరీగా అడ్మిట్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ చేయాలి అనుకుంటే గన మీరు కంపల్సరీ అప్లికేషన్ ఫీజు రూ. 550 ప్లస్ జీఎస్టీ అయితే చేయండి. మీకు కంపల్సరీ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. ఇంతే బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టింటాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చనమాట.